సో ఈ వీడియోలో స్లైసర్ ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుందాము. సో పివట్ టేబుల్ సంబంధించి మనం ఇప్పటివరకు పివట్ టేబుల్ ఉపయోగించి డాటా సమ్మరైజేషన్ ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేయగలము తెలుసుకున్నాము. సో ఇప్పుడు స్లైసర్ ఉపయోగించి పర్టికులర్ సంబంధించిన మండల్ కానీ పర్టికులర్ గ్రామ పంచాయతీ డేటా కానీ ఏ విధంగా వ్యూ చేయొచ్చు అనేది తెలుసుకుందాము. సో స్లైసర్ ఆప్షన్ మనము ఎనేబుల్ చేయాలంటే మన యొక్క పివట్ టేబుల్లో ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పివట్ టేబుల్ అనాలైసిస్ సంబంధించిన ఆప్షన్ మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. రిబ్బన్ బార్లో ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ ఆప్షన్ యూజ్ చేయగానే మనకి స్లైసర్ సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో దేనికి సంబంధించిన స్లైసర్ మనం కావాలనుకుంటున్నామో అది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మండల్ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అంటాను. ఓకే అనగానే మనకి ఈ విధంగా స్లైసర్ వస్తుంది అనమాట. సో ఈ స్లైసర్కి సంబంధించి ఉపయోగం ఏంటి అంటే, సో మనం ప్రతిసారి ఈ మండల్ ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఏదైనా ఒక మండల్ మీద క్లిక్ చేస్తే ఆ మండల్ మాత్రమే మనకి హైలైట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మండల్ 13 ఉంది. సో ఈ మండల్ 13కి సంబంధించింది మనకి ఓన్లీ మండల్ 13 మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మండల్ 10 అనుకోండి. సో మండల్ 10 మీద క్లిక్ చేయగానే మండల్ 10 పర్టికులర్ మండల్కి సంబంధించిన రిజల్ట్ చూడాలంటే మనం స్లైసర్ ఉపయోగించి రిజల్ట్ చూడొచ్చు. తర్వాత మండల్ 5 అనమాట. ఒకవేళ మనం జీపీ వైజ్ కావాలి అనుకుంటే సో మనం స్లైసర్లోనే సో మళ్ళీ మనము జీపీ వైజ్ స్లైసర్ కూడా ఒకటి యాడ్ చేసామనుకోండి. సో పివట్ టేబుల్ ఇన్సర్ట్ స్లైసర్ సో పంచాయతీ నేమ్. సో ఇప్పుడు ఆల్రెడీ మండల్ 1 ఉంది. సో ఈ మండల్ 1కి సంబంధించిన పంచాయతీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇందులో. సో ఈ పర్టికులర్గా సో జీపీ 10 మాత్రమే మనకి ఎక్స్పెండ్ అవుతుంది. ఒకవేళ అదే రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అంటే ఇది మనం ఎక్స్పెండ్ చేసుకోవాలి. ఎక్స్పెండ్ చేయాలంటే ఎక్స్పాండ్ టు పంచాయతీ నేమ్. సో చూడండి జీపీ 10 మాత్రమే ఎక్స్పెండ్ అవుతుంది. సో జీపీ 12 అనుకోండి. సో ఇట్లా పర్టికులర్గా ఏదైనా ఒక మండల్ సంబంధించిన రిపోర్ట్ కానీ ఏదైనా ఒక జీపీకి సంబంధించిన రిపోర్ట్ కానీ మీరు వ్యూ చేయాలనుకుంటే స్లైసర్ ఉపయోగించి వ్యూ చేయొచ్చు. ఒకవేళ ఏది కామన్గా దాన్ని కామన్గా కావాలనుకుంటే అంటే మీకు కన్సల్టేషన్ రిపోర్ట్ కావాలనుకుంటే ఈ స్లైసర్ అనేది టిక్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ మండల స్లైసర్ టిక్ చేసేస్తే మనకి మండల రిపోర్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో స్లైసర్ ఉపయోగం మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, మీకు స్లైసర్ ఉపయోగం అనేది తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.